కరెంటు బిల్లులు చెల్లించడం లేదని పంచాయతీ కార్యాలయానికి సచివాలయానికి కరెంటును విద్యుత్ సిబ్బంది నిలిపివేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక గ్రామ పంచాయతీలో జరిగింది ఇది. దీంతో గ్రామ పంచాయతీ 4 రోజులుగా అంధకారంలో ఉంది. సర్పంచ్ కోటిపల్లి రత్నమాల దీన్ని తీవ్రంగా ఖండించారు. కక్షపూరితంగానే కరెంటు కట్ చేశారని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదని ఆరోపించారు. 1000 రూపాయల బిల్లుకు 3000 వసూలు చేస్తున్నారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యుత్తును నిలిపివేశామని అధికారులు పేర్కొన్నారు. ఈ పత్రికా విలేకరులందరికీ పంచాయతీలకు సంబంధించి మన రాజోలు సబ్ డివిజన్లో 5 మండలాలు ఉన్నాయండి. సెకినేట్పల్లి, మలికీపురం, రాజోలు, మామిడి కుదురు, పీగన్నవరం. ఈ మండలాలన్నింటిలోనూ కలిపి మనకి పంచాయతీలు 105 పంచాయతీలు ఉన్నాయి. ఈ 105 పంచాయతీలకి సంబంధించి మనకి పై అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అనేది కరెంటు ఫైనాన్షియల్ ఇయర్లో 2023-24కి సంబంధించి స్ట్రీట్ లైట్స్, వాటర్ వర్క్స్ సంబంధించిన బకాయిలకి వాటిని కట్టమని చెప్పి మనం గత 2-3 మంత్స్ బిఫోర్ నుంచి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సెక్రటరీస్కి. అట్లాగే వాటి మీద మనం పదే పర్సన్స్ కూడా చేయడం జరిగింది. అయితే వాళ్ళకి గ్రాంట్ లేని కారణంగా కట్టమని ప్రెజర్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఈ మన పంచాయతీ గ్రాంట్ ఏదైతే రిలీజ్ అయిందో 16 ఫైనాన్స్లో, దీని మీద మన పై అధికారులు ఏమిటంటే వాళ్ళ గ్రాంట్ వచ్చింది కాబట్టి వచ్చినప్పుడు మీకు సంబంధించిన ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ పక్క ఏదైతే ఉందో దాన్ని కట్టించమని, లేని ఏడల డిస్కనెక్షన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. అందరికీ నమస్కారం. నా పేరు కోటిపల్లి రత్నమాల, తాటిపాక గ్రామ సర్పంచ్. 4 రోజులుగా తాటిపాక గ్రామ పంచాయతీ అంధకారంలో ఉంది. దీనికి కారణం పవర్ కట్ చేయడం. ఎంత దురదృష్టకరం అంటే కనీసం మినిమం ఇంటిమేషన్ లేకుండా, టైం ఇవ్వకుండా కరెంటు బిల్లు కట్టండి అని చెప్పి 10 minutes లో పవర్ కట్ చేయడం అనేది, ఇలాంటి వ్యవస్థని, ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాన్ని ఎక్కడ చూసుండమో చూడబోమో కూడా. కరెంటు బిల్లు కట్టమని 18 లక్షల రూపాయలు 15th ఫైనాన్స్ నుంచి కరెంటు బిల్లు కట్టమని మాకు కరెంటుకి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. 15th ఫైనాన్స్ లో 16 లక్షల రూపాయలు 22-23 సంవత్సరం